హాయ్ అండి. చల్లని వర్షంలో వేడివేడిగా కరకరలాడే నెత్తళ్ళ పకోడీ. ఇక్కడ నేను వచ్చేసి నెత్తళ్ళని తల తోకలైతే తీసేసి నీట్‌గా కడిగి సాల్ట్, పసుపు వేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే ఒక స్పూను శనగపిండి, ఒక స్పూన్ బియ్యపిండి లేకపోతే కార్న్‌ఫ్లోర్ అయినా వేసుకోండి. మంచి క్రిస్పీగా వస్తాయి. సాల్ట్ ఒక స్పూను, గరం మసాలా, పసుపు, అలాగే కారం ఒక స్పూన్ వేసుకొని వీటినైతే మంచిగా ముక్కలకి చేప ముక్కలకి పట్టించేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక్క స్పూన్ అయితే వాటర్ అయితే వేసేసి మంచిగా ఈ ముక్కలకైతే ఈ విధంగా పట్టించేసుకున్నాను. ఇలా పట్టించేసుకున్న తర్వాత చేప ముక్కలు ములిగేంత వరకు ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని కళాయిలో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో అయితే నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. వీటిని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.